హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఊహలకందని మలుపులతో, గుండెలు ఆగపోయేంత టెన్షన్తో మీ ముందుకు వచ్చేసింది. అసలు కావ్య చేతిలో ఉన్న ఆ జ్యూస్ గ్లాసులో ఉన్నది విషమా, లేక మరేదైనా కుట్ర దాగి ఉందా? చివరి నిమిషంలో గ్లాసు ఎందుకు మారింది? కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డను అంతం చేయాలని చూస్తున్న ఆ దుర్మార్గులు ఎవరు? రాజ్ దాస్తున్న ఆ పెను నిజమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ అంచనాలను కింద కామెంట్స్లో చెప్పండి. రాజ్ కావ్యకు నిజం చెప్పేస్తాడని మీరు అనుకుంటున్నారా? లేక కావ్యనే స్వయంగా నిజాన్ని ఛేదిస్తుందా? అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఎపిసోడ్ ప్రారంభంలోనే కావ్య ఒంటరిగా తన గదిలో కూర్చొని చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసును తీక్షణంగా చూస్తూ ఉంటుంది. ఆమె కళ్లలో భయం, ఆందోళన, అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గాజు గ్లాసును చూస్తుంటే కావ్య గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఆమె మనస్సు వేల ప్రశ్నలతో సతమతమవుతోంది. అందరి ముందు ఒక గ్లాస్ ఇచ్చి, ఎవరూ చూడలేదు అనుకున్నాక చివరి క్షణంలో గ్లాస్ ఎందుకు మార్చారు? ఏమై ఉంటుంది? అసలు ఈ మార్చిన గ్లాసులో ఏముంది? దీంట్లో ఏం కలిపారో ఎలా తెలుసుకోవాలి అని తనలో తానే మథనపడుతూ ఉంటుంది. ఆ జ్యూస్ గ్యాస్లో విషం కలిపారా, లేక తన బిడ్డకు హాని తలపెట్టే మరేదైనా మందు కలిపారా అని ఆలోచిస్తుంటేనే ఆమె శరీరం భయంతో వణికిపోతుంది. అప్పుడే ఆమె మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. తన స్నేహితుడు సందీప్ గుర్తుకొస్తాడు. సందీప్ ఒక ల్యాబ్ టెక్నీషియన్. అవును, సందీప్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ జ్యూస్ని వాడి ల్యాబ్కి పంపిస్తే ఇందులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది అని వెంటనే ఫోన్ తీసి సందీప్కి కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వగానే అటువైపు నుంచి సందీప్ ఎంతో ఉత్సాహంగా, ఇంకా చెప్పండి మేడం, మీరేంటి సడన్గా ఫోన్ చేశారు అంటాడు. కావ్య తన టెన్షన్ను బయటపడనీయకుండా, ఎక్కడున్నారు మీరు అని సూటిగా అడుగుతుంది. ల్యాబ్లోనే ఉన్నాను మేడం అని సందీప్ బదులిస్తాడు. అవునా, చాలా మంచిది. ఇప్పుడు నేను నీకు కొంచెం జ్యూస్ పంపిస్తాను అంటుంది కావ్య. ఆ మాట వినగానే సందీప్కి ఆనందం వేస్తుంది. అవునా మేడం, చాలా థాంక్యూ అంటాడు అమాయకంగా. కావ్యకి అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. థాంక్యూ దేనికి అని అడుగుతుంది. అదే మేడం, మీరు ప్రేమగా నాకోసం జ్యూస్ పంపిస్తున్నారు కదా తాగడానికి, అందుకే అంటాడు సందీప్. అప్పుడు కావ్య గొంతులో తీవ్రతను నింపుకొని, పిచ్చివాడా, ఆ జ్యూస్ తాగడానికి కాదు. అది తాగితే నువ్వు చచ్చిపడుంటావు. ఆ జ్యూస్ని టెస్ట్ చేయడానికి పంపిస్తున్నాను అంటుంది. ఒక్కసారిగా సందీప్ గుండె జారనంత పనైంది. అయ్యో, ఏంటి మేడం మీరు చెప్పేది అని షాక్ అవుతాడు. అవును, ఆ జ్యూస్లో ఏముందో టెస్ట్ చేసి రిపోర్ట్ నాకు వెంటనే పంపించాలి. అర్జెంట్ పని అని కావ్య చెప్తుంది. సందీప్ వెంటనే తేరుకొని, ఓహ్, అర్థమైంది మేడం. మీరు పంపించండి, నేను వెంటనే టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ పంపిస్తాను అని భరోసా ఇస్తాడు. సరే, ఇప్పుడే పార్సెల్ చేసి పంపిస్తాను అని కావ్య ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు కాసేపటి తర్వాత కావ్య గదిలో అటూ ఇటూ టెన్షన్తో తిరుగుతూ ఉంటుంది. సందీప్ ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఏమై ఉంటుంది? ఏమైనా చెడు వార్త వినాల్సి వస్తుందా అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె ఆందోళనను గమనించిన అపర్ణ గదిలోకి వస్తుంది. ఏమైంది కావ్య? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏమన్నా తెలిసిందా అని ఆరా తీస్తుంది. ఇంకా లేదు అత్తయ్య, ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని కావ్య చెప్పిందో లేదో ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద సందీప్ కాలింగ్ అని చూడగానే కావ్య గుండెల్లో పడుగులా పడింది. వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మేడం అంటాడు సందీప్ ఆందోళన నిండిన స్వరంతో. ఏంటా జ్యూస్? ఎవరిచ్చారు మీకు అసలు అని అడుగుతాడు. అతని గొంతులోని టెన్షన్ కావ్య భయాన్ని రెట్టింపు చేస్తుంది. ఎందుకు? ఏమైంది సందీప్? సూటిగా విషయం చెప్పు అంటుంది కావ్య. మేడం, ఆ జ్యూస్లో స్ట్రాంగ్ అబార్షన్ టాబ్లెట్స్ మిక్స్ చేసి ఇచ్చారు. ఎవరో మీకు కావాలనే, మీ గర్భం పోవాలనే ఈ పనిచేశారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మేడం అని చెప్తాడు సందీప్. ఆ మాట విన్న కావ్య చెవులు దిమ్మెరపోయాయి. కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. చేతిలోని ఫోన్ జారిపోయేంత షాక్కి గురైంది. సరే, థాంక్యూ అని బలవంతంగా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
ఆమె మెదడు పనిచేయడం మానేసింది. ఏంటి? నా కడుపులో బిడ్డను చంపడానికి అబార్షన్ టాబ్లెట్స్ కలిపారా? ఇంతకీ ఈ పని ఎవరు చేశారు? రుద్రాణి అత్తయ్య చేసి ఉంటుందా? కాని మరి గ్లాస్ ఎందుకు మార్చారు? ఒకవేళ నాకేదైనా ప్రమాదం జరుగుతుందని భయపడి మార్చారా? నా బిడ్డను చంపాలనుకున్న వాళ్లే నన్ను కాపాడతారా? ఏంటి ఈ అయోమయం? అని ఆలోచిస్తుంటే ఆమెకు తల తిరిగపోతుంది. అప్పుడే ఆమెకు ఆ రోజు హాస్పిటల్లో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. రాజ్, డాక్టర్ని అబార్షన్ చేయండి అని బ్రతమాలిన దృశ్యం కళ్ల ముందు కదులుతుంది. అంటే ఈ విషయం డాక్టర్ గారికి తెలిసి ఉంటుంది. రాజ్ ఎందుకు అబార్షన్ చేయమన్నాడు? అసలు ఏం జరుగుతోంది? ఈ చిక్కుముడి విప్పాలంటే నేను డాక్టర్ని కలవాలి. కాని రాజ్ నాతో ఉంటే నేను వస్తాను అంటాడు. ఇప్పటికే తన ప్రవర్తన మీద నాకు చాలా అనుమానాలున్నాయి. ఎలాగైనా రాజ్ని బయటికి పంపించాలి. అప్పుడే నేను హాస్పిటల్కి వెళ్లి నిజాన్ని తెలుసుకోగలను అని ఒక నిర్ణయానికి వస్తుంది. అంతలోనే ఇందిరాదేవి అక్కడికి వచ్చి, ఏంటి కావ్య అలా సైలెంట్గా ఉండిపోయావ్? ఏమన్నా తెలిసిందా? చెప్పు అని అడుగుతుంది. లేదు నానమ్మా, కాని తెలుసుకునే అవకాశం ఒకటి ఉంది అంటుంది కావ్య. ఏంటది? నాకు చెప్పు అని ఇందిరాదేవి అడుగుతుంది. నానమ్మా, ఇదంతా వివరంగా చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కాని మీరు నాకు ఒక సహాయం చేయాలి. రేపు ఉదయాన్నే మీరు రాజ్ని ఎలాగైనా మన ఫామ్ హౌస్కి పంపించేయాలి అంటుంది కావ్య. వాణ్ణి ఇప్పుడెందుకు? అని ఇందిరాదేవి ఆశ్చర్యంగా అడుగుతుంది. చెప్పాను కదా నానమ్మా, నిజం తెలుసుకోవడానికి ఒక దారి ఉంది. ఆ పని మీదే నేను బయటకు వెళ్ళాలి. నేను వెళ్తే ఆయన కూడా వస్తానని పట్టుబడతారు. అందుకే మీరు మీ కాలు నొప్పులకు తైలం కావాలని, అది మన ఫామ్ హౌస్ దగ్గర ఉన్న షాపులోనే దొరుకుతుందని చెప్పి రాజ్ని పంపించండి. నేను నా పని పూర్తి చేసుకుంటాను అని కావ్య వివరిస్తుంది. కావ్య కళ్లలోని పట్టుదలని చూసిన ఇందిరాదేవి, సరే కావ్య, నువ్వు అనుకున్నట్టే చేస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోతుంది. చూశారా ఫ్రెండ్స్, మన కావ్య తెలివి. నిజం తెలుసుకోవడానికి ఎలాంటి ప్లాన్ వేసిందో. తెల్లవారగానే ఇందిరాదేవి తన నాటకాన్ని మొదలుపెడుతుంది. ఒరే రాజ్, నా కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయరా. మన ఫామ్ హౌస్ దగ్గర ఒక ఆయుర్వేదం షాపు ఉంది. అక్కడి తైలం రాస్తేనే నాకు తగ్గుతుంది. కొంచెం వెళ్ళి తీసుకురావా అని బ్రతమాలుతుంది. రాజ్ కాస్త విసుగ్గా, అబ్బా ఏంటి నానమ్మ ఈ నస? ఆఫీస్కి టైం అవుతోంది. డ్రైవర్ని పంపిస్తే తీసుకువస్తాడుగా అంటాడు. ఎవరన్నా పంపిస్తే ఇక్కడెక్కడో ఉన్న షాప్లో కొని అక్కడే కొనామని అబద్ధం చెబుతారు. నువ్వు వెళ్తేనే నాకు నమ్మకం అంటుంది ఇందిరాదేవి. సరేలే, డ్రైవర్ని పంపించి ఆ షాపులో బిల్లు కూడా తీసుకురమ్మంటాను. ఎలా ఉంది నా ఐడియా? అని రాజ్ తెలివి ప్రదర్శిస్తాడు. ఇందిరాదేవికి కోపం వచ్చి, ఛీ, నువ్వు వెళ్ళవా? సరేలే, ఆ కార్ కీస్ ఇవ్వు, నేనే నా నొప్పులతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అని లేవబోతుంది. ఇక లాభం లేదనుకుని రాజ్, అయ్యో నానమ్మా, నువ్వెందుకు? నేను వెళ్తానులే, ఆపు నీ యాక్టింగ్ అని కీస్ తీసుకుని బయలుదేరుతాడు. వెనకాలే నిల్చుని ఇదంతా చూస్తున్న కావ్య, హమ్మయ్య, ప్లాన్ వర్కవుట్ అయ్యింది అని మనసులోనే అనుకుంటుంది. ఇక మరోవైపు ఇంట్లో రుద్రాణి, రాహుల్ తమ కొత్త నాటకానికి తెరలేపుతారు. రాహుల్, మమ్మీ, మన ప్లాన్ ప్రకారం నువ్వు స్వప్నని రెచ్చగొట్టేలా తిట్టాలి. అప్పుడు నేను తనని వెనకేసుకొచ్చి మంచివాడినని నమ్మించాలి అని తల్లికి వివరిస్తాడు. నాకు తెలుసులేరా, నువ్వెళ్ళి నీ యాక్టింగ్ మొదలుపెట్టు అని రుద్రాణి పంపిస్తుంది. రాహుల్ స్వప్న దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా, స్వప్న, పాపకి డైపర్ చేంజ్ చేశాను, స్నానం చేయించేశాను, పడుకోబెట్టాను. నువ్వు వచ్చి పాలిస్తే ప్రశాంతంగా నిద్రపోతుంది అని చెప్తాడు. రాహుల్లోని ఈ మార్పుకు స్వప్న ఆశ్చర్యపోతుంది. థాంక్స్ రాహుల్. నువ్వు ఇన్ని రోజులు పని పాట లేకుండా తిరుగుతుంటే ఏమీ పనికి రావు అనుకున్నాను. కాని ఇప్పుడు బాధ్యతలు తీసుకుని పనులు చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది అంటుంది. అంతలోనే రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. ఛీఛీ, ఇదంతా చూస్తుంటే నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది అని అరుస్తుంది. సరే అయితే చచ్చిపో అని స్వప్న కూడా ధీటుగా బదులిస్తుంది. నా కొడుకుని ఇంటి పనివాడిలా మార్చావు కదే అని రుద్రాణి తిడుతుంది. వెంటనే రాహుల్, మమ్మీ, ఆపు. పని నేను చేస్తుంటే స్వప్నని ఎందుకలా తిడతావ్? శవుడు పార్వతికి అర్థభాగం ఇచ్చాడంట. నేను నా భార్యతో పనులు పంచుకుంటే తప్పేముంది? అని తల్లిని ఎదిరిస్తాడు. రుద్రాణి, ఆ? సరిపోయింది. నువ్విలాగే గాజులు వేసుకుని ఇంట్లో కూర్చో అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో,
ఈ తల్లికొడుకుల నాటకం చూస్తుంటే ఆస్కార్ అవార్డు కూడా తక్కువే అనిపిస్తుంది కదూ ఫ్రెండ్స్. రాహుల్, స్వప్న, నువ్వు మా అమ్మ మాటలు పట్టించుకోకు అని ఆమెను ఓదారుస్తాడు. ఇక కావ్య, రాజ్ ఇంట్లో లేడని నిర్ధారించుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది. స్వప్న ఆమెను చూసి ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతుంది. హాస్పిటల్కి అని కావ్య చెప్తుంది. ఒక్కదానివేనా? రాజ్ని తీసుకువెళ్ళొచ్చుగా. ఓహ్, మీ ఇద్దరికీ గొడవైంది కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది స్వప్న. కావ్య వెళ్లిన కాసేపటికే పైనుండి కళ్యాణ్ దిగి వస్తాడు. వదినా, అన్నయ్య కనిపించడం లేదు అని స్వప్నని అడుగుతాడు. రాజ్ ఫామ్ హౌస్కి వెళ్లాడు అని చెప్తుంది. మరి కావ్య వదినా అని కళ్యాణ్ అడగ్గానే కావ్య ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళింది అని స్వప్న సమాధానమిస్తుంది. హాస్పిటల్ అనే మాట వినగానే ఒక్కసారిగా కళ్యాణ్ గుండె ఆగనంత పనైంది. అతని ముఖంలో రంగులు మారిపోతాయి. వదిన హాస్పిటల్కి వెళ్తే నిజం తెలిసిపోతుంది. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయాలి అని టెన్షన్తో రాజ్కి ఫోన్ చేస్తాడు. సిగ్నల్ సరిగ్గా కలవదు. మళ్లీ ప్రయత్నించగా రాజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా అంటాడు రాజ్. అన్నయ్య ఎక్కడున్నా అని కళ్యాణ్ కంగారుగా అడుగుతాడు. రాజ్ సరదాగా, ఫ్లైట్లో ఉన్నానురా, క్లైమేట్ వ్యూ బాగుంటుందని వచ్చాను అంటాడు. అన్నయ్య, ఇది జోక్ చేసే టైం కాదు. కావ్య వదిన హాస్పిటల్కి వెళ్ళింది అని కళ్యాణ్ అరుస్తాడు. ఆ మాట వినగానే రాజ్ కారుకి కీ అనే శబ్దంతో సడన్ బ్రేక్ వేస్తాడు. ఏంటి? హాస్పిటల్ అని షాక్ అవుతాడు. రేయ్, నేనిప్పుడు ఫామ్ హౌస్కి దగ్గరలో ఉన్నాను. నేను తిరిగి రావడానికి కనీసం అరగంట పడుతుంది. ఏం చేయాలిరా ఇప్పుడు అని రాజ్ టెన్షన్తో అరుస్తాడు. ఒక పని చేయ్, నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి కారుని రివర్స్ తీసుకుని మెరుపు వేగంతో హాస్పిటల్ వైపు దూసుకెళ్తాడు. వెళ్తూ రాజ్, ఈ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు అని ఆలోచించి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్, ప్లీజ్, నా భార్య హాస్పిటల్కి వస్తోంది. తను నిజం తెలుసుకోవడానికే వస్తోంది. దయచేసి మీరు ఏమీ చెప్పకండి అని బ్రతమాలుతాడు. కాని డాక్టర్, సారీ రాజ్గారు, ఇప్పటికే మీ వల్ల ఒక తప్పు చేశాను. ఇంకో అబద్ధం చెప్పి నా వృత్తికి నేను అన్యాయం చేయలేను అని ఫోన్ పెట్టేస్తుంది. రాజ్కి ఏం చేయాలో పాలుపోదు. మరోవైపు కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది. అక్కడున్న నర్స్ శాంతి కావ్యను చూసి గుర్తుపడుతుంది. ఈమె రాజ్గారి వైఫ్ కదా, ఈమెకు ఏమీ చెప్పొద్దని రాజ్గారు చెప్పారుగా అని వెంటనే రాజ్కి ఫోన్ చేస్తుంది. రాజ్ ఆ ఫోన్ చూసి, హమ్మయ్య, శాంతి అని లిఫ్ట్ చేస్తాడు. శాంతి, ప్లీజ్, ఎలాగైనా కావ్యను ఆపు. తను డాక్టర్ దగ్గరికి వెళ్లకూడదు. నా భార్య ప్రాణాలు కాపాడడానికే ఈ సహాయం అడుగుతున్నాను అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు. శాంతి మనస్ కరిగి, సరే సార్, ఒక 30 నిమిషాల వరకు నేను ఆపగలను. అంతకంటే ఎక్కువ నా వల్ల కాదు అని చెప్తుంది. చాలు శాంతి, నేను వచ్చేస్తాను అని రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక కావ్య డాక్టర్ రూమ్ వైపు వెళ్తుండగా నర్స్ శాంతి అడ్డుపడుతుంది. ఆగండి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు అని కఠినంగా అడుగుతుంది. నాకు అపాయింట్మెంట్ ఉంది అంటుంది కావ్య. ఇక్కడున్న వాళ్లందరికీ అపాయింట్మెంట్ ఉంది. లైన్లో కూర్చోండి. మీ వంతు వచ్చినప్పుడు పిలుస్తాను అని శాంతి కావాలనే కసురుకుంటుంది. కావ్య చేసేదేమీ లేక లైన్లో కూర్చుంటుంది. ఇంతలో లోపలి నుంచి డాక్టర్ శాంతికి ఫోన్ చేస్తుంది. అయ్యో, డాక్టర్ ఫోన్ చేస్తున్నారేంటి అనుకుంటూ శాంతి లోపలికి వెళ్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. రేపు ఏం జరగబోతోంది చూశారా ఫ్రెండ్స్? కథ ఎంత రసవత్తరంగా మారిపోయిందో. రాజ్ పెట్టిన 30 నిమిషాల గడువులోపు హాస్పిటల్కి చేరుకోగలడా? ఒకవేళ చేరుకోలేకపోతే ఏమవుతుంది? డాక్టర్ మనసు మార్చుకుని కావ్యకు ఆ భయంకరమైన నిజాన్ని చెప్పేస్తుందా? లేక నర్స్ శాంతి ఇంకేమైనా ప్లాన్ వేసి కావ్యను ఆపుతుందా? కావ్య నిజం తెలుసుకుంటే రాజ్ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు సెలవ్, నమస్కారం. బై.